అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్వాకానికి అమెరికాలోని కాలేజీలు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. యుఎస్ యూనివర్సిటీలో ఈ ఏడాది ఫాల్ కు జరగాల్సిన ఎన్రోల్మెంట్ దాదాపు నత్తనడకన సాగుతుంది. విద్యారంగానికి చెందిన నిపుణుల అంచనా 80% అడ్మిషన్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది. దీంతో అమెరికాలోని క్యాంపస్లు దాదాపు $2.6 బిలియన్ ట్యూషన్ ఫీజు నష్టపోయే అవకాశాలున్నాయి. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇండియన్ స్టూడెంట్స్ ప్రతి ఏడాది $9 బిలియన్ వరకు ఆదాయం సమకూర్చి పెడుతున్నారు. ఇక వీసాల జాప్యంతో యూనివర్సిటీలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం కూడా పొంచి ఉందని చెబుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఒక్క కలంపోటు ఇటు ఇండియాలోనూ అటు అమెరికాలోనూ ప్రళయం సృష్టించాడు. ఇక ఇండియాకు చెందిన విద్యార్థులు ప్రతి ఏడాది అమెరికాలో లక్షల్లో అడ్మిషన్లు తీసుకుంటారు. ఇక ఈ ఏడాది ఫాల్ సీజన్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు అమెరికా యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ కొత్త నిబంధనలు తీసుకురావడంతో ఇక్కడ ఇండియాలో వీసా ప్రాసెసింగ్ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒక అంచనా ప్రకారం ఈ ఏడాది కాలేజీ అడ్మిషన్లో 80% డ్రాప్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఇండియా స్టూడెంట్స్ అమెరికా యూనివర్సిటీలకు ప్రతి ఏడాది $2.6 బిలియన్ల వరకు ఫీజుల రూపంలో చెల్లించుకుంటున్నారు. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇండియన్ స్టూడెంట్స్ సుమారు $9 బిలియన్ల రెవెన్యూ సమకూరుస్తున్నారు. ఇక స్టూడెంట్స్ వీసాలో జాప్యం జరిగితే అమెరికాలో యూనివర్సిటీలు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతాయని అక్కడి యూనివర్సిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుఎస్ వీసాల బ్యాక్లాగ్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకు వెళ్లి చదువుకోవాలన్న కలలు కాస్త కళ్ళలయ్యేలా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అమెరికన్ యూనివర్సిటీలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. ఇక ఇండియా నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య దాదాపు 70-80% తగ్గే అవకాశం ఉందని ఇక్కడి యూనివర్సిటీలు అంచనా వేస్తున్నాయి. ఇక విదేశీ విద్యార్థుల విషయానికి వస్తే దాదాపు 30% వరకు అడ్మిషన్స్ తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. కాగా ఈ ఏడాది మొట్టమొదటిసారి విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గడం విశేషం. విద్యార్థులు తగ్గడం వల్ల అమెరికా యూనివర్సిటీలకు దాదాపు $2.6 బిలియన్ నష్టపోయే అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్టెమ్ స్టూడెంట్స్ అడ్మిషన్లు గణనీయంగా తగ్గుతాయి. ఇక ఇండియన్ స్టూడెంట్స్ విషయానికి వస్తే వారు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో అడ్మిషన్లు తీసుకుంటారు. అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు రీసెర్చ్, ఇన్నోవేషన్ కు ఇండియన్స్ భారీ మొత్తంలో ఇచ్చే డబ్బు యూనివర్సిటీలు తమ ఖర్చులకు వినియోగించుకుంటాయి. ఇక అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మైకేల్ క్రో తాజా అడ్మిషన్ల గురించి ప్రస్తావిస్తూ సుమారు 1000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అడ్మిషన్ కోసం రావాలి. వారిలో 3/4 విదేశాల నుంచి స్కాలర్స్ రావాలి. అయితే వారి వీసాలు పెండింగ్ లో పెట్టారు. సమయానికి వారికి వీసా లభించలేదంటే యూనివర్సిటీ బడ్జెట్ తలకిందులవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మిలియన్ల కొద్ది డాలర్లు నష్టపోతాయని ఆయన బ్లూంబర్గ్ కు చెప్పారు. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏడాది మే నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ కాన్సులేట్లను కొత్త విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే విజిటింగ్ ప్రొఫెసర్లకు కూడా వీసాలను నిలిపివేయాలని హుకుం జారీ చేశారు. ట్రంప్ ఆ దేశంలో 2 వారాల పాటు వీసా ప్రాసెసింగ్ నిలిపివేశారు. అయితే గత నెలలో యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ విద్యార్థుల వీసా దరఖాస్తుల ప్రాసెస్ మొదలెట్టింది. అయితే విద్యార్థుల విషయానికి వస్తే వారికి సమయానికి వీసా అపాయింట్మెంట్ దొరకడం లేదు. మరికొంతమంది వీసా అప్లికేషన్స్ ను తిరస్కరిస్తున్నారు. ఇక న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న అటార్నీ పూనం గుప్తా ఆమె సమిట్ లీగల్ ఎల్ఎల్సీ అనే అటార్నీ కార్యాలయాన్ని నడుపుతున్నారు. ఈ ఏడాది అమెరికా కాలేజీల్లో 70-80% వరకు ఎన్రోల్మెంట్ తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అమెరికన్ బజర్ అనే పత్రిక కూడా వార్తను ప్రచురించింది. ఇక ఇండియాలో F1, M1, J1 ఇంటర్వ్యూ స్లాట్లను అమెరికన్ కాన్సులేట్లో నిరవధికంగా బ్లాక్ చేసి పెట్టారు. ఇక బుకింగ్ పోర్టల్స్ ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో తెలియదని అమెరికన్ బజార్కు గుప్తా చెప్పారు. ఇక కాన్సులర్ అధికారులు విద్యార్థులకు సెక్షన్ 214B పేరుతో వీసాలు నిరాకరిస్తున్నారు. దీంతో 50% మంది వీసా ఇంటర్వ్యూల వరకు రాకుండా పోతున్నారు. ఇక 214B లెటర్ విషయానికి వస్తే అమెరికన్ కౌన్సిలర్ జారీ చేస్తారు. ఇక అధికారి విద్యార్థికి వీసా ఇస్తే తిరిగి ఇండియాకు రాడని అనుకుంటే మాత్రం వీసాలను ఖచ్చితంగా నిరాకరిస్తున్నారు. ఇక
ఇక విద్యార్థుల వీసా తిరస్కరించడానికి చాలా వరకు ఆర్థికంగా బలహీనంగా ఉండే అభ్యర్థులతో పాటు పేపర్ వర్క్ సరిగ్గా పూర్తి చేయకపోయినా వీసాలు తిరస్కరిస్తున్నారు. అలాగే వీసా ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు అధికారి ముందు విద్యార్థులు అడిగిన విషయాలను స్పష్టంగా చెబితేనే వీసా లభించే అవకాశాలుంటాయి, లేదంటే తిరస్కరిస్తారు. అది కాకుండా వీసా స్లాట్ రోజు అనివార్య కారణాల వల్ల ఇంటర్వ్యూలకు హాజరు కాలేకపోయినా ఇక వీసా లభించే అవకాశాలు లేవు. దీంతో అమెరికా క్యాంప్లో ఈ ఏడాది 30% వరకు విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో పాటు యూనివర్సిటీలు $2.6 బిలియన్ అంటే దాదాపు 21,600 కోట్లు ట్యూషన్ ఫీజుల రూపంలో ఉండే రెవెన్యూ కోల్పోతారని ఇక్కడి యూనివర్సిటీ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గితే సుమారు 60,000 ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. కాలేజీలున్న పట్టణాలు, మెట్రో ఏరియాలోని కాలేజీలతో పాటు ఎడ్యుకేషన్ రంగంపై ఆధారపడ్డ వారు కూడా ఉపాధి కోల్పోతారు. అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 2024-25 విద్యా సంవత్సరం నుంచి క్రమంగా తగ్గడం మొదలైంది. కాగా వీసాల తిరస్కరణ గురైన క్రమంలో 2025-26 విద్యా సంవత్సరంలో $7 బిలియన్ వరకు యూనివర్సిటీలు నష్టపోయే అవకాశాలున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన అల్కార్న్ ఇమిగ్రేషన్ లా సంస్థ కూడా వీసాలు ఆలస్యం కావడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయ విద్యార్థులు సమకూర్చే $9 బిలియన్ రెవెన్యూ కోల్పోవాల్సి వస్తుందన్నారు. విద్యార్థులకు వీసాలు నిరాకరించడంతో పాటు విద్యా సంస్థల విషయానికొస్తే యుఎస్ ఇండియా భాగస్వామిని కూడా ఇబ్బంది తలెత్తే అవకాశాలున్నాయి. దీంతో యూనివర్సిటీలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని యూనివర్సిటీ ఉన్నతాధికారులు వాపోతున్నారు. మరి ట్రంప్ నిర్వాకానికి ఇటు ఇండియాలో విద్యార్థుల అమెరికన్ డ్రీమ్స్ పై నిలిచలేడు. మరోపక్క అమెరికన్ యూనివర్సిటీలను దివాలా తీయించడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా విద్యకు దూరం కావాల్సిందేనా అన్న చర్చ విద్యార్థుల పేరెంట్స్ సాగుతోంది. మరి ట్రంప్ విద్యార్థులను కనుకొరిస్తాడా లేదా వేచి చూడాల్సిందే.